విజయనగరం పట్టణంలో టీడీపీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజుతో కలిసి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయుడు అంబేద్కర్ గారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, మొదటిసారి ఎంపీగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ గారు జయంతి కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని తెలియజేశారు. విజయనగరం జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన అదృష్టము ప్రతి సంవత్సరము మనం ఒక నివాళి అర్పిస్తున్నాము. చేసిన పనిని జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరైనా అమరవుతే వ్యక్తి ఎవరు చూసినా వారి పని వారిని ముందు తీసుకెళ్ళి ఒక హెచ్చరిక కూడా చేశారు అంబేద్కర్ గారు. రాజ్యాంగాన్ని మంచి వాళ్ళ చేతిలో పెడితే మంచి అవుతుంది, చెడ్డ వాళ్ళ చేతిలో పెడితే ఏం జరుగుతుందో మనం అందరూ అనుభవించున్నాం. ఇటీవలే మనకు కొంచెం గమ్మత్తుగా కూడా తయారైంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ రాజ్యాంగంలోనే పెద్దలందరూ రచించారు. కలెక్టివ్ ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు చూస్తా ఉన్నాం, మాజీ మంత్రులే ఫరాళ్ళు అవుతున్నారు. అసలు మైండ్ బాగ్లింగ్ ఇవన్నీ. రికార్డ్ బ్రేక్స్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడము, చట్టాల్ని చుట్టాలు మార్చడానికి ప్రయత్నించడము, ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాం. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పేదవాళ్ళు, వెనకబడిన జాతులు, ఒకసారి మన రామ్ తీర్థంది చూస్తే ఆ పంపు ఆయన అద్దెకి తీసుకున్నవాడు, ఇచ్చేవాడు. ఆ దేవస్థానం వాడు పిలిచి నువ్వు అద్దెకి తీవయ్యా ఇదంతా అంటే వాడు పాపం చేస్తా ఉంటే ధ్వంసమైన బుర్ర అక్కడ దొరికితే ఆడిని 2 రోజులు పోలీసు వాళ్ళు చిదక్ బాగా. ఎందుకు చిదక్ బాగా? ఆ రోజున్న మంత్రులు వారు చంద్రబాబు నాయుడు పేరు చెప్పు, అశోక్ గజపతి రాజు పేరు చెప్పు, బాబు నాయన నా వల్ల కాదు ఇది, మీరు అద్దెకి తీసుకున్నావు, మీ అద్దె కూడా నాకు ఇచ్చారు అని చిదక్ బాధితే 2 రోజుల తర్వాత ఇంకా 3వ రోజు కూడా చిదక్ బాధాలని పట్టుకుంటే అటు చచ్చిపోతాడు. దేనికి పనికి రాని పాపం పేదవాడు, బీసీ కులాలకి చెందినవాడు కనికరించకంట ఇప్పుడు ప్రస్తుతం ఆనాడు మంత్రి, ఇప్పుడు ప్రజా
కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ముఖ్యమంత్రి గారు కనీసం ఆడి దేనికి పనికిరాని పాపం గురి అయిన వాడికి 5 లక్షల రూపాయలు నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించితే దొంగ వాళ్ళని ప్రోత్సహించుతున్నారని ప్రెస్ దగ్గర స్టేట్మెంట్ ఇవ్వగలిగిన సిగ్గున్న మనిషి మనకి ఈరోజు కూడా మన ప్రజాప్రతినిధిగా ఉన్నారని విషయం మనం మర్చిపోరాదు. నిలువు దోపిడీ చేసిన వాళ్ళు కూడా ఫరారు అవుతా ఉన్నారని విషయం కూడా మర్చిపోరాదు. అయితే మన బాధ్యత ఏంటి? ధైర్యంగా నిలబడ్డం, మళ్ళీ రాజ్యాంగాన్ని, చట్టాన్ని, స్వతంత్రాన్ని మనం కాపాడడం. తద్వారా పిరికివాడుగా ఉంటే ఏమీ సాధించలేము. అందుకే ఆ పిరికితనాన్ని పోగొట్టుకుని మనం ఓపెన్గా నిజం చెప్పడము మనం అందరు నేర్చుకుంటే మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాము. వారు అనుకున్న ఆశయాల్ని మనం నిర్వహించిన వాళ్ళు అవుతాము. ఆయన అస్పృశ్యత తొలగించడానికి ఎలా కృషి చేశారు నేను చెప్పక్కర్లా. ఎలా హేళన ఆడారు ఆనాడులో, ఆ హేళన ఇంకా ఆడకూడదని పాపం డ్రైవర్లు వారు ఆ సామాజిక వర్గానికి చెందినవాడు ఉంటే ప్రజాప్రతినిధులు వారికి శవన్ రూపంలో మార్చి డోర్ డెలివరీ చేసే మనం అంతకన్నా సిగ్గు అయిన విషయము ప్రజాస్వామ్యంలో ఉండదని నేను మనవి చేస్తా ఉన్నాను. దయచేసి గాబరా అవ్వక్కర్లేదు. మనకే మన నాయకుడికే 52 రోజులు ఛార్జ్ షీట్ లేకుండా ఉంచారని విషయము మీకు నేను గుర్తు చేస్తున్నాను. అందుకోసం మనం గట్టిగా నిలబడాలి. మాకు కూడా తాడులు కట్టి బెదిరించి అరెస్ట్ చేస్తా అని బెదిరిస్తే మేము ఎక్కడ కాలే. నేను చెయ్యండి. ఇదే కాదు, మంత్రులందరూ అరెస్ట్ చేయండి అని పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇది చేశారు. బాబు, నేను ఇల్లు మార్చలేదు, అద్దీంట్లో కూడా లేను, సొంత ఇంట్లో ఉంటున్నాను, నేను ఎక్కడ పారిపోలేను. ఇలాగా ఫరాల్కి మన మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరు తయారవ్వడము ఇది మంచిది కాదు. మనం రాజ్యాంగంపై, చట్టాల అమలుపై మనం అందరు ప్రమాణం చేసిన వ్యక్తులు అని మర్చిపోరాదు. మీ కౌన్సిలర్ నుంచి, సర్పంచ్ నుంచి, రాష్ట్రపతి వరకు అందరు ప్రమాణాలు చేసిన వ్యక్తులు. అయితే కొందరు ప్రమాణాలు చేసి అది వారు జీవితంలో పాటించడానికి ప్రయత్నించారు. అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా చూసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. మన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడలేము, న్యాయాలు చేయలేము, సామాజిక న్యాయం అసలు చేయలేము. కనుక ఆ విధంగా అందరు రావాలి, నిర్భయంగా విషయాల్ని వారికి అర్థమయ్యేటట్లా చెప్పాలి. ఎవరికి ఊడిగం చెయ్యక్కర్లేదని విషయము నేను మీ ద్వారా అందరికీ మనవి చేస్తూ ధైర్యంగా ముందు వెళ్దాం, మన స్వతంత్రాన్ని కాపాడుదామని మీకు అందరికీ నేను మనవి చేస్తూ, నాకు ప్రత్యేకంగా గౌరవం ప్రతి సంవత్సరం ఇచ్చినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అంబేద్కర్ గారు జీవితాన్ని మనం తెలుసుకొని దాని నుంచి మనం అందరూ స్ఫూర్తి తీసుకుంటే, అన్నగారు కూడా స్ఫూర్తి అంబేద్కర్ గారు ఇచ్చారని చాలాసార్లు చెప్పారు.
ఆయనకి స్ఫూర్తి తెలుగు వాళ్ళు కూడా ఇచ్చారు. వీరేశలింగం కానీ, గురజాడ మన మహాకవి, అలా జాతిపిత మహాత్మా గాంధీ, వారందరి దగ్గర స్ఫూర్తి ఆయన తీసుకుని ఈనాడు మనందరికీ స్ఫూర్తిగా నిలబడ్డారని విషయము మనం మర్చిపోరాదు. పౌరుషాన్ని పెంచమన్నారు, మూర్ఖత్వం కాదు. పౌరుషం ఎప్పుడు విలువలతో ఉంటుంది, మూర్ఖత్వానికి తల ఉండదు, తోక ఉండదు. ఇటీవలే ఉన్న ప్రభుత్వాన్ని మనం అందరూ అనుభవించాం. హాస్పిటల్ పంపించవలసిన వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి మనమందరు హాస్పిటల్ దగ్గర చేరిపోయి ఉన్నాం ఈరోజు. దయచేసి దృష్టి ఉంచుకుని ఆ దేవుడు మనకు అందరికీ ఆలోచించే దానికి ఆ శక్తి ఇచ్చారు. దయచేసి ఆలోచించమని మేము కోరుతూ న్యాయం కోసం నిలబడతారని ఆశిస్తూ అందరికీ నమస్కరిస్తూ మన పౌర బాధ్యత మనం అందరు నిలబెట్టాలని మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఈరోజు ప్రతి ఏటా ఏదైతే మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, అలాగే గౌరవనీయులు అశోక్ గారు మన ఇంటి దగ్గర ఎట్లాగైతే మన ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామో, తొలిసారిగా ఎంపీగా వచ్చి ఇక్కడ నిర్ణయాలు అర్పించడం సంతోషకరమైన విషయం. అదే సమయంలో బాధ్యత గలగా మనమందరం కూడా ఇప్పుడే మనం చూసాం, గౌరవ కొడుగురు సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు అశోక్ గారు రాజ్యాంగం పట్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నానికి ఉదాహరణ. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక ప్రాణ వ్యక్తులు వేయడం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అందరూ వారు అందరూ భారతీయులు, ప్రతి ఒక్క పౌరుడు కూడా మనం ఆయనకి గణవాళ్ళు అర్పించాలన్న ఉద్దేశంతో మీడియా మిత్రులు కూడా ఏమని చెప్పి సజెషన్ ఇచ్చారు. అంటే ఈరోజు రాజ్యాంగాన్ని వాళ్ళు రచించి మనకు అందించారు. రాజ్యాంగాన్ని కాపాడి, చట్టాన్ని కాపాడి, వ్యవస్థను కాపాడే వ్యక్తులు కూడా పరిపాలించడం అనేది. అదే సమయంలో మనకి వారు ఆశయాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయాలైతే వారికి మనకు అప్పచెప్పారో దాన్ని మనందరం కూడా కంటిన్యూ చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. అలాగే ఈరోజు సిస్టమ్ పట్ల ఒక గౌరవంతో, ఒక శిరసుతో గౌరవనీయులు గత 42 సంవత్సరాలుగా పరిపాలనలో అశోక్ గారు ఏదైతే పరిపాలించేసి మనందరికీ ఈ జిల్లాకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, రాష్ట్రానికి కానీ, ఉమ్మడి రాష్ట్రానికి కానీ, దేశానికి కూడా వారు సేవలు అందించారు. కనుక మనం కూడా ఆ బాటలో పయనం చేయాలి. అదే సమయంలో మనం అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదో ఒక జయంతి రోజు లేకపోతే వర్ధంతి రోజులోనే మనం వారిని పూజిస్తాం, గౌరవిస్తాం, అది చేయాలి. మిగతా సమయంలో కూడా ఆయన భావాలు మన మనసు నిండా ఉండాలి. ప్రతి ఒక్కరూ సమానం, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. చట్టం అందరికీ సమానం. అలాగే ఈరోజు రాజ్యాంగం అనేది చాలా మనకి విలువైంది. భావితరాలకి మనం అది పంచిపెట్టాలన్నా, భావితరాలకి మనం చెప్పాలన్నా మనం ముందు పాటించాలి. దాన్ని మనం అందరం కూడా పాటిస్తున్నాం. కనుక ఈరోజు గౌరవ అశోక్ గారి నాయకత్వంలో మనందరం కూడా ఈరోజు వారికి గర్ణవాళ్ళు అర్పించడం సంతోషకరమైన విషయం. దీన్ని మనం అందరం కూడా పాటిద్దామని తెలియజేసుకుంటాం.